న్యూమరాలజీ అనే ఇప్పుడున్న అప్డేటెడ్ వెర్షన్లో ఒక గొప్ప చేంజ్, ఒక గొప్ప మార్పు అని చెప్పొచ్చు. ఈ ఆర్బిటాల్ థియరీ అనేది ఒక గొప్ప వరం అని కూడా చెప్పొచ్చు మనం. ఈ ఆర్బిటాల్ థియరీ అనేది 6 రకాలుగా ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే, ఒక పర్సన్ యొక్క లైఫ్లో ప్రతి 9 సెకండ్లకి అతనికి ఎలాగుంటుంది అంటే గుడ్డా బ్యాడా, దీన్ని సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ఒక పర్సన్ లైఫ్లో ప్రతి 9 నిమిషాలకి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా, దీన్ని మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ఒక పర్సన్ లైఫ్లో ప్రతి 9 గంటలకి ఎలా ఉంటుంది, దీన్ని అవర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ఈ యొక్క సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ, మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అండ్ అవర్స్ ఆర్బిటాల్ థియరీ, ఈ 3 వేసుకోవడం అనేది బాగా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే కస్టమర్కి ఈ ఫుల్ రిపోర్ట్ తీసుకునే కస్టమర్కి ఈ 3 ఇవ్వటం జరగదు. ఎందుకంటే వారికి లైఫ్ అంతా నేనే ఇస్తుంటాను సర్వీసు. కాబట్టి వారికి ఎప్పుడు ఏ ముహూర్తం కావాలన్నా అప్పుడు నేను అవి వేసుకొని మ్యాథమెటికల్గా వారికి వాట్సాప్లో పెట్టి చెబుతూ ఉంటాను. ఇక మిగిలిన 3 ఏంటి అంటే, ఒక పర్సన్కి తన లైఫ్లో ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా, దీన్ని డేస్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ప్రతి 9 నెలలకు ఒకసారి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా, దీనిని మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ప్రతి 9 సంవత్సరాలకి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా, దీన్ని ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ఇవి మనం ఎందుకు చెబుతున్నాము అంటే, ఇప్పటి వరకు మనకి ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఏం తెలుసు, ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు, ఒక సంవత్సరం మారగానే 2025 నాకు ఎలా ఉంటుంది అంటే, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనగానే ఆస్ట్రాలజీ లెక్కల్లో 2 + 2 + 5 9, కుజుడు మంచివాడుగా లేడిప్పుడు, అందుకని మీకు బాగోదు అంటారు. అందరికీ కాదు, తప్పు. అది ఒకప్పుడు రైటు, మనకి కొద్ది నాలెడ్జ్ ఉన్న రోజుల్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏది ఎలా ఉంటుందన్నా ఎవరికి అనే ప్రశ్న వస్తుంది. మనిద్దరం ఇక్కడుంటే మనిద్దరికీ వేరువేరుగా ఉంటుంది ఒక సంవత్సరం. అదే మనకు ఆర్బిటాల్ థియరీలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఒక మామిడి పంట వేయాలనుకున్నాం. ఒక 30 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక మామిడి తోట వేయాలనుకున్నాం. మరి అంత ఎక్కువ రిస్క్ చేసే మనము సింపుల్గా ఒక చిన్న పంచాంగం బుక్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మంచి రోజు చెప్పంటే ఏం చేస్తారు వాళ్ళు? ప్రపంచం మొత్తానికి ఏం మంచి రోజు అది చెప్తారు. 30 లక్షలు నీళ్ళలో పోసినట్టు అవుద్ది మీకు. మరి మీకు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సంవత్సరం పూర్తి బ్యాడ్గా ఉందనుకోండి, మీరు ఈ సంవత్సరం 30 లక్షలు పోతే అర్థం ఏంటి? బూడిదలో పోసిన పని అయిపోద్ది. సో కాబట్టి ఇక్కడ ఆర్బిటాల్ థియరీ అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక అంశంగా మనం పరిగణించాలి. అలాంటి ఆర్బిటాల్ థియరీ ఈ పర్సన్కి గంగాధర్ రావు గారికి వేసి మనం చూద్దామండి. మొదటగా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ వేద్దామండి. అసలు ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. ఫస్ట్ మనం 3/5/1984 డెస్టినీ తయారు చేసుకుందాం. 3 + 5 8, 18, 26, 30. సో 3, 5, 10, 18, 22, 4, 3. ఇది ప్యాటర్న్. దీంట్లో ఇది డెస్టినీ. దీనిలో మనకి గుడ్, బ్యాడ్, యావరేజ్ వస్తాయి. గుడ్ అంటే దాని యొక్క హార్మోనీసే ఏంటి, 1 3 5 6 7 9. తర్వాత బ్యాడ్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాడ్ అంటే ఏంటి, వీటికి వ్యతిరేకం. ఇప్పుడు 1కి వ్యతిరేకం ఏంటి 6 7, 3కి వ్యతిరేకం ఏంటి 7, 5కి ఏముండదు, 6కి ఏంటి 1, 7కి ఏంటి 1 3 4, 9కి ఏంటి 2. ఇవన్నీ వ్యతిరేకాలే. ఇక్కడ 3కి వచ్చేసి మనం 7 చెప్పుకున్నాం, 8 కూడా, ఇవన్నీ వ్యతిరేకాలే. వీటిల్లో ఏవైతే హార్మోనీలో ఉన్నాయో అవి వ్యతిరేకం అవో. 6 హార్మోనీలో ఉంది, 7 హార్మోని, 7 హార్మోని, 1 హార్మోని, 1 హార్మోని, 3 హార్మోని, ఇవన్నీ కూడా బ్యాడ్ అవ్వకపోగా రెట్టింపు గుడ్ అవుతాయి. మరి హార్మోన్లు లేని ఏంటివి బ్యాడ్లో 2 4 8, ఇవి రియల్గా బ్యాడ్. ఇవి రాసుకోవాలి 2 4 8. ఇక యావరేజ్ అనమాట, ఈ 2 కానీ యావరేజ్ 0. ఇక్కడ మనం 0ని కూడా తీసుకోవాలి.
ఇక్కడ జీరోని ఎందుకు తీసుకోవాలి అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్లో జీరో కూడా వస్తుంది. 2000 సంవత్సరం, 2010 వాటిలో జీరో కూడా వస్తుంది. ఇక్కడ జీరో కూడా వాల్యూ ఉంటుంది. అదే స్ట్రెంగ్త్ కనుక్కున్నప్పుడు మనం తీసుకో, అది అప్పుడు చెప్తాను. సో ఇవి ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ మొదటిగా డేట్ ఆఫ్ బర్త్లోని సంవత్సరాన్ని వేసుకోవాలి, తర్వాత నెల వేసుకోవాలి, తర్వాత డేట్ వేసుకోవాలి. సంవత్సరం 1900 నిలువుగా వేసుకోవాలి, 1984. తర్వాత మంత్ జీరో అంకెకు ముందుంటే విలువ ఉండదు, అంకె తర్వాత ఉంటేనే, కాబట్టి 5 ఒక్కటే వేసుకోవాలి. ఎక్కడో అంకెకు ముందే ఉంది, జీరో విలువ లేదు. తర్వాత 3. ఇవి 1 2 3 4 5 6. ఇవి గుడ్డా బ్యాడా యావరేజ్ ఇటు పక్క రాసుకోవాలి మనం. 1 చూడండి ఎందులో ఉంది, గుడ్లో ఉంది, గుడ్. 9 గుడ్లో ఉంది, 8 బ్యాడ్లో ఉంది, 4 బ్యాడ్లో ఉంది, 5 గుడ్లో ఉంది, 3 గుడ్లో ఉంది. ఇది ఇప్పుడు ఫస్ట్ మనం మన డేట్ తీసుకోవాలి, బర్త్ డేటు 3/5/1984 నుండి. ఇప్పుడు మనకి ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కాబట్టి ప్రతిసారి మనం ఇయర్సే కలపాలి, డేటు మంత్ మారదు. అయితే ఇది వెళ్ళేసరికి మనం 2గా రాసుకోవాలి, 2 5. దీనికి ఎంత కలపాలి? ఆర్బిటాల్ థియరీ అంటేనే 9కి సంబంధించి 9 కలపాలి. 84 9 93. ఇప్పుడు ఇది రాసుకునేటప్పుడు ఈ డేట్ మళ్ళీ ఎప్పటిలాగే అయిద్ది, 2 3 అయిద్ది, 3/5/1993 2. మళ్ళీ ఈ 3 వెళ్ళేసరికి 2గా మారిద్ది, 2 5. దీనికి మళ్ళీ 93కి 9 కలిపితే 2002. మళ్ళీ ఇటు వచ్చరికి 2 ఏమవుద్ది, 3 5 2000 2 2. 3 ఇటు వచ్చేసరికి 2 5. ఈ 2002కి 9 కలిపితే 2011. తర్వాత ఇటు వచ్చరికి 3 5 2011 2. ఇది ఇటు వచ్చరికి మళ్ళీ 2 అయిద్ది, 5 2011 9 కలిపితే 2020. ఇటు వచ్చేసరికి 2 3 అవుద్ది, 3 5 2022. ఇటు వచ్చేసరికి 2 5 2020కి 9 కలిపితే 2029. మరలా ఇటు 3 5 2029 2 2 5 29 9 కలిపితే 2038. ఇంతటితోనే ఎండ్ అయినట్టు కాదు, మరలా దీన్ని రిపీట్ పైనుంచి వేసుకోవచ్చు అనమాట. ఇంతవరకు చూపిస్తాం ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్ చూద్దాం. ఏముంది, ఇదిగో 2025 సంవత్సరం కాబట్టి ఇక్కడ ఉంది 2029 మధ్యలో. ఇది ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్, ప్రజెంట్ జరుగుతున్న పీరియడు. ఏమేంటిది, 3/5/2011 టు 2/5/2020 3/5/2020 టు 2/5/2029. ఇదేంటి ఇక్కడ ఇలా మనం అండర్లైన్ చేసి, ఇదేంటి గుడ్డా బ్యాడా యావరేజా, గుడ్ ఇది ఇలా చెప్పాలి. ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. దీని నుంచి మనకేం అర్థమవుతుంది, 2002 నుండి 2020 దాకా 18 సంవత్సరాలు బ్యాడ్ జరిగింది. మీకు గుర్తుందా, వీరి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను నేను, ఫస్ట్ చిల్డ్రన్ పుట్టినప్పుడు కొంత రిస్క్ ఉంది, లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు కొంత రిస్క్ ఉంది. అదే సెకండ్ చిల్డ్రన్ అప్పుడు ఆ చిల్డ్రన్కి 45 years వచ్చినాక రిస్క్ ఉంది. అవన్నీ కూడా ఇక్కడే మొదలైంది, గమనించండి జాగ్రత్తగా, ఇక్కడే మొదలైంది అవన్నీ కూడా. సో ఇలా అర్థమైపోయింది మనకు ఆర్బిటాల్ థియరీ చూడగానే. ఇప్పుడు మరి ఈ 9 సంవత్సరాలు బాగుంది, మరి ఈ బాగున్న 9 సంవత్సరాల్లో మరలా 9 నెలలు 9 నెలలు 9 నెలల చొప్పున వస్తే ఏ 9 నెలలు బాగుంటాయి, ఏ 9 నెలలు బాగుండవు, ప్రజెంట్ 9 నెలలు ఎలా ఉన్నాయో చూద్దామండి. దానికి మంత్స్ ఆర్బిటాల్ థియరీ చూడాలి, మంత్లీ ఆర్బిటాల్ థియరీ చూద్దామండి. ఎందుకు, ఇయర్లీ ఆర్బిటాల్ థియరీలో ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్ మనకు వచ్చింది 9 సంవత్సరాలు ఎక్సలెంట్ అని, గుడ్ అని. మరి ఆ గుడ్గా ఉన్న 9 సంవత్సరాల్లో 9 నెలలు 9 నెలలు 9 నెలల చొప్పున విభజిస్తే ఏ 9 నెలలు ఎలా ఉంటాయి, మరి ప్రజెంట్ 9 నెలలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మంత్స్ ఆర్బిటాల్ థియరీ కావాలి.
దానికి మనం డైరెక్ట్గా వేయకుండా మొదటగా కొంత వర్క్ చేసుకోవాలి. ఏంటి, మనం ఎప్పుడైతే మన్సార్బిటాల్ థియరీ వేస్తామో అప్పటికి వారు పుట్టి ఎన్ని నెలలవుతుంది అది తీసుకోవాలి. సో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, 3/5/1984. మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి ఎన్ని నెలలు చూడాలి, నెలలో చూడాలి కాబట్టి డేట్తో సంబంధించి కాబట్టి సేమ్ డేట్ వేసుకోవాలి. మనకి దీంతో రిస్క్ ఉండదు. 3 ప్రజెంట్ ఉన్న నెల ఏంటి 2. ఇంకా ఆల్మోస్ట్ మనం ఈరోజు ఫిబ్రవరి లాస్ట్ రోజు చూస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇక మార్చిలోకి వెళ్దాం. మార్చి 2025. సో ఈ డేట్లు నెలలు చూద్దాం. 3 నెలలు 5 నెలలు తీసినాకంటే ఒక సంవత్సరం అప్పు తెచ్చుకుందాం. అంటే 12 నెలలు, 12 3 15, 15లో 5 పోతే 10 నెలలు. ఇక్కడ ఒకటి అప్పు అయింది కాబట్టి ఇంకా 24 ఉంటుంది. 2024లో 10 నెలలు తీసేయాలి. 4 4 పోతే 0, తర్వాత 12 ఎందుకు పోతే 4, 40. అంటే 40 సంవత్సరాల 10 నెలలు మంత్స్. ఈ మొత్తాన్ని మనం మంత్స్లోకి మారుద్దామండి. 40 ఇంటూ సంవత్సరానికి 12 నెలలు ప్లస్ 10, 12 48, 480 ప్లస్ 10, 490 మంత్స్. ఇది ఇప్పటిదాకా వీళ్ళు పుట్టి 490 నెలలు అయింది. ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లోని డీడ్స్ ఎన్నో చూద్దాం. 3/5/1984లోని టోటల్ డిజిట్స్ ఎన్ని, 1 2 3 4 5 6. అంటే 0 గనక అంకె పక్కనుంటే అది కూడా డిజిట్ తీసుకోవాలి. అంకెకు ముందు కాబట్టి అవి తీసుకోనమాట. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా 3 రకాల డిజిట్లే ఉంటాయి. ఉంటే 6 ఉంటాయి, లేదా 7 ఉంటాయి, లేదా 8 ఉంటాయి. ఇక్కడ 6 ఉన్నాయి. దీన్ని మనం 9తో హెచ్చించాలి. 9తో ఎందుకు హెచ్చించాలి, అసలు ఆర్బిటాల్ థియరీ కూడిందే 9తో కాబట్టి 9 తెచ్చేయాలి. 6 9 54. ఇప్పుడు ఈ యొక్క టోటల్ని 54తో ఏం చేయాలి, భాగాహారం చేయాలి. 490ని 54తో. 54 ఎన్నిసార్లు పోతుంది, 49లో పోదు, 490లో చూద్దామండి. 9 సార్లు పోతుంది. 9 4 36, 6 3 ఉంటుంది, 9 45 3 48. ఇంకా 4 వచ్చింది. దీన్ని 9తో భాగించాలి. ఎప్పుడైనా ఈ టోటల్తో భాగించాక వచ్చే శేషాన్ని 9తో భాగించాలి. అది ఫార్ములా ఫిక్స్డ్. ఇక 9తో భాగిస్తే ఒకసారి కూడా పోదు. 9 0 0 4 ఇది శేషం. ఇన్ని మంత్స్. ఇది భాగఫలం. ఇక్కడ గనక 3 5 ఇది డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి. ఇక్కడ గనక 1 ఉంటే ఇందులో 1 కొట్టేయాలి. 2 ఉంటే 2 అంకెలు కొట్టేయాలి. 3 ఉంటే 3 అంకెలు, 4 ఉంటే 4 అంకెలు. ఎక్కడ కొట్టేయాలి, దీనిలాగానే మనం కిందికి వేసుకుంటాం కదా. ఫస్ట్ సంవత్సరానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 1 ఉందనుకో ఇది కొట్టేయాలి 1, 2 ఉంటే 2 కొట్టేయాలి, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉందనుకోండి ఈ 4 కొట్టేసి మంత్లోకి రావాలి ఇలా. సో ఇక్కడ 0 కాబట్టి ఏం కొట్టేసే పని లేదు. ఇక ఇక్కడ చూద్దామండి, మనం ఎప్పుడు చూసాం 3/3/2025 చూసాం. దీంట్లోంచి తీసేయాలి 4 మంత్స్. తీసేస్తే ఇక్కడ డేటు 3 ఉంటుంది. ఇక్కడ 3లో 4 పోదు. ఇక్కడ నుంచి ఒక తప్పు తెచ్చుకుందాం. 12 3 15, 15లో 4 పోతే 11. ఇక్కడ డబ్బు అయింది కాబట్టి 2024 ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టాలి. ఆర్బిట్స్ ఏమో ఇవేసుకోవాలి. అంటే స్టార్టింగ్ వేసుకునే వాటిని ఆర్బిట్స్ అంటాం. ఆర్బిట్స్ ఏమో ఇక్కడ మిగిలిన వేసుకోవాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. మరి ఇయర్స్ ఆర్బిటాల్ థియరీకి ఈ ప్రాబ్లం లేదు. ఎందుకని, డైరెక్ట్గా మనం కనుక్కోవటం పుట్టినప్పటి నుంచి. ఇప్పుడేంటి, పుట్టినప్పటి నుంచి మంత్స్ ఆర్బిటాల్ థియరీ కనుక్కోవాలంటే చాంతాడంత ఉంటుంది. అందుకని ప్రజెంట్ ఉన్న 9 నెలలే కనుక్కోవాలి మనం. అందుకు ఇది చూసుకోవాలి. ఇప్పుడు మంత్స్ ఆర్బిటాల్ థియరీ హెడ్డింగ్, మంత్స్ ఆర్బిటాల్ థియరీ. మంత్స్ ఆర్బిటాల్ థియరీ ఏ వేసుకోవాలో మనం ఇక్కడ కొట్టివేయగా మిగిలి, కానీ ఇక్కడ 0 కొట్టేసే పని లేదు. 1984 మంత్లో 5, డేట్లో 3, 1 2 3 4 5 6. ఇటు చూస్తే 1 అంటే గుడ్డు, 9 అంటే గుడ్డు, 8 బ్యాడ్, 4 బ్యాడ్, 5 గుడ్డు, 3 గుడ్డు. ఇవి ఎక్కడి నుంచి చూసాం, ఫస్ట్లో మనం తయారు చేసుకున్నాం. ప్యాటర్న్ వేసుకొని డెస్టినీ ప్రకారం గుడ్డు యావరేజ్ బ్యాడ్ రాసుకున్నాం. దాని నుంచి ఇవి చేస్తున్నాం.
ఇప్పుడు ఈ డేట్ నుంచి మొదలు పెట్టాలి మనం. 3/11/2024 టు ఇప్పుడు మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటే మనం మంత్స్కే కలపాలి. ఎంత? 9. సో ఇది ఇంతే ఉంటుంది, కానీ ఇటు వచ్చేసరికి అది ఒకటి తగ్గిద్ది 2. ఈ 11కి 9 కలపాలి 20. 20 అంటే మనకి 12 నెలలకు ఒక సంవత్సరం అయిపోద్ది. మరి 20లో 12 పోతే 8 ఇక్కడ వేసుకోవాలి. 8 ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇది తిరిగిద్ది సంవత్సరం 2025. నెక్స్ట్ 3 ఏది 2 వచ్చి 3 అయింది. ఇక్కడ 8 2025 టు ఈ 3 ఇటు వచ్చేసరికి 2. ఈ 3 ఇటు వచ్చేసరికి 2. ఇప్పుడు 8కి మళ్ళీ 9 కలపాలి. 8 + 9 17. మరి 17లో 12 నెలలు పోతే 5 నెలలు, ఈ 5 ఇక్కడ వేయాలి. మరి ఆ 12 నెలలు పోయాయంటే సంవత్సరం మారిద్ది 2026. ఇది నెక్స్ట్ ఇటు వచ్చేసరికి 2 3 అవుతుంది. ఇక్కడేముంది 5, ఇక్కడ 2026. ఇప్పుడు ఇది ఇటు పోయేసరికి 2 అవుద్ది. ఇప్పుడు 5కి 9 కలపాలి మరలా 14. మరి 14లో 12 పోతే 2 వేసుకోవాలి ఇక్కడ. మరి 12 పోయింది కాబట్టి ఈ సంవత్సరం పెరిగిద్ది 2027. ఇది ఇటు వచ్చేసరికి 2 3 అవుద్ది. 2027 టు ఈ 3 ఇటు వచ్చేసరికి 2. ఇప్పుడు 2కి 9 కలపాలి 11. మరి 11లో 12 పోదు కాబట్టి ఇంకా 11 ఉంటుంది. 11 అంటే ఇక్కడ సంవత్సరం మారదు, అదే ఉంటుంది మళ్ళీ 2027. ఇప్పుడు ఈ 2 వచ్చేసరికి 3 అవుద్ది. 3/11/2027 టు ఈ 3 వచ్చేసరికి 2 అవుద్ది. 11కి మళ్ళీ 9 కలిపితే 20. 20లో 12 వెళ్ళిపోతే 8. చూడండి మళ్ళీ ఇది రిపీట్ అవుద్ది 8. సో 20లో 12 పోతే 8, 12 పోయింది కాబట్టి ఇది మారిద్ది సంవత్సరం 2028. ఇప్పుడు ఈ 2 ఇటు వచ్చరికి 3 8 2028 టు ఇది వచ్చరికి 2 8 9 కలిపితే 17. మరి 17లో 12 పోతే 5. చూడండి పైన 8 తర్వాత 5 వచ్చింది కూడా ఇది వచ్చింది కూడా. పైన 8 తర్వాత 5 వచ్చినప్పుడు ఇక్కడ కూడా అలాగే వస్తుంది, అదే సీరియల్లో జరుగుతుంది అనమాట. సో మళ్ళీ సంవత్సరం మారిది 2029. ఈ విధంగా వేసుకోవాలి. మరి ప్రజెంట్ జరిగే పీరియడ్ ఏంటి చూడండి, నవంబర్ 24 నుంచి ఆగస్టు 25 వరకు ఇది జరిగేది. మరి ఎలా ఉంది ప్రజెంట్ పీరియడ్? కూడా గుడ్డే, బాగుంది. ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్ ఏంటది? 3/11/2024 టు 2/8/2025. గుడ్డా బ్యాడా యావరేజా? గుడ్. సో ఇయర్స్ ఆర్బిటాల్ థియరీలో ప్రజెంట్ జరుగుతున్న 9 సంవత్సరాలు గుడ్, బాగుంది. అలాగే అందులో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న 9 నెలలు మంత్స్ ఆర్బిటాల్ అది బాగుంది. మరి బాగున్న 9 నెలల్లో మరలా 9 రోజులు చొప్పున వస్తే దాన్ని డేస్ ఆర్బిటాల్ థియరీ అంటారు. మరి ప్రజెంట్ 9 రోజులు ఇతనికి ఎలా ఉంది అనేది కూడా మనం చూడాలి. అది ఇప్పుడు చూద్దామండి. డేస్ ఆర్బిటాల్ థియరీకి కూడా మంత్స్ ఆర్బిటాల్ థియరీ లాగానే కొంత వర్క్ చేసుకోవాలంటే వారు పుట్టినప్పటి నుంచి మనము చూసే ఈ టైం వరకు కూడా మరి మొత్తం ఎన్ని రోజులు ఉంది ఇప్పుడు వాళ్ళు జీవించి ఉన్నది, దాని నుంచే మనం ప్రజెంట్ ఉన్న డేస్ ఆర్బిటాల్ థియరీ తీసుకోవాలి. సో వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 3/5/1984. మరి ఇప్పుడు ఎక్కడే చూద్దాం మనం, ఈ డేట్ వరకు చూద్దాం. 3వ తారీఖు మార్చి 3 2025. ఇలా చూస్తే ఏమైంది, ఒక సంవత్సరం అప్పు వచ్చింది. 12లో 5 12 3 15 15 5 పోతే 10, ఇక్కడ 20 ఉంటుంది. ఇక్కడ 24 ఉంటుంది. 4 4 పోతే 0, 12 8 పోతే 4. ఇందాక కూడా ఇంతే వచ్చింది మనకి. 40 సంవత్సరాల 10 నెలలు మంత్స్. సో ఇప్పుడు దీన్ని రోజులోకి మార్చుకోవాలి మనం. 40 ఇంటూ ఒక సంవత్సరానికి రోజులు 365 1/4. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం 365 రోజులు వస్తుంది. అదే లీప్ సంవత్సరం అయితే 366 రోజులు వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనం ఒక సంవత్సరానికి 365 1/4 రోజులు ప్లస్ 10 మంత్స్.
ఇప్పుడు మొదటగా మనం రఫ్లో చేసుకుందామండి. 365ని 40తో హెచ్ వేద్దామండి. 365ని 40తో 0 4 5 20 0 2 4 6 24 2 26 6 2 4 3 12 2 14 14,600. తర్వాత మళ్ళీ 40ని 1/4తో హెచ్ వేయాలి. 1/4 4 పదులు అంటే 10 అంటే 14,610. అంటే ఇక్కడ ఎప్పుడు ఇట్లా కరెక్ట్గా రాదు. ఒక్కోసారి 10 1/4 వస్తుంది, ఒక్కోసారి 10 2/4 వస్తుంది, ఒక్కోసారి 10 3/4 వస్తుంది. 2 1/4 అంటే పావు, 2/4 అంటే సగం, 3/4 అంటే ముప్పావు. ఎప్పుడైతే సగం వచ్చినా పావు వచ్చినా మనం ఈ 10గానే తీసుకోవాలి. ఎప్పుడైతే సగం కంటే ఎక్కువ వచ్చిందో 11గా తీసుకోవాలి. సో ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, 10 తీసుకున్నాం. ఎంత? 14,610 రోజులు. దీనికి 10 నెలలు కలపాలి. 10 నెలలు అనగానే నెలకి 30 రోజులు కాబట్టి 10 30లు 300 కలపకూడదు. ఎందుకంటే ఒక్కో నెల 30 రోజులు ఉంటుంది, ఒక్కో నెల 31 రోజు ఉంటుంది. అదే ఫిబ్రవరి నెల వచ్చిందంటే ఆ టైంలో 28 రోజులే ఉంటుంది. అదే ఫిబ్రవరి నెల వచ్చి లీప్ సంవత్సరం వచ్చిందంటే 29 రోజులు ఉంటుంది. కాబట్టి ఇక్కడేం చేయాలంటే మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మే నుంచి మార్చికి ఇది మే 3. మనం ఈ పద్ధతిలో చూసుకోవచ్చు 30 31 అని. ఇలా ఇది జనవరి 31 పైన, ఫిబ్రవరి 30 ఉండాలి. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 28 ఉంటుంది, లీప్ అయితే 29 ఉంటుంది. 28 మార్చి 30 ఏప్రిల్ 31 మే 31 మార్చి 31 ఏప్రిల్ 30 మే 31 జనవరి 31 ఇలా. దీని పక్కనే వచ్చేది 30 ఉండాలి. కానీ ఫిబ్రవరి ఎప్పుడు 28 ఉంటుంది, లీప్ సంవత్సరం 29 ఉంటుంది. ఆ సంవత్సరం ఏంటంటే దాన్ని బట్టి మనం లీపా కాదో చూడాలి. నెక్స్ట్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చి 31 ఇలా పై గెనుపుకొచ్చాం కాబట్టి, ఏప్రిల్ 30 మళ్ళీ మే 31 జూన్ 30 జూలై 31కి మళ్ళీ ఇట్లా ఇది పైనే ఆగస్టు అంటే జూలై 31 ఆగస్టు 31. ఇక్కడ మే అంటే 31, 31లో 3 రోజులు అయిపోయాయి. ఇంకేం ఉంటాయి? 28 మే అయిపోయింది. జూన్ 30 జూలై 31 ఆగస్టు 31 సెప్టెంబర్ 30 అక్టోబర్ 31 నవంబర్ 30 డిసెంబర్ 31. ఇక ఇక్కడ దాకా రావాలి మార్చి దాకా. జనవరి 31 ఫిబ్రవరి ఇది ఏ నెల చూడండి, 2025 మామూలు సంవత్సరం. ఇది లీప్ సంవత్సరం కాదు. లీప్ సంవత్సరం అంటే దీన్ని 4 తెచ్చివేస్తే శేషం 0 రావాలి. పోయిన లాస్ట్ ఇయర్ లీప్ సంవత్సరం 4తో భాగిస్తే, సారీ హెచ్చవేస్తే కాదు భాగిస్తే 4 5 20 4 6 24. సో ఇది లీప్ సంవత్సరం. ఇప్పుడు 2025 లీప్ సంవత్సరం అవ్వదు కాబట్టి 28 రోజులు ఉంటాయి. ఇప్పుడు ఇది జనవరి అయిపోయింది, ఫిబ్రవరిలో 28, ఇక మార్చిలో 3 వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కూడదామండి. 3 8 11 12 13 14 15 16 16 8 24 4 2 2 2 4 ఇక్కడ 1 2 3 4 5 6 7 8 3 24 24 4 28 28 2 30 31 31 1 మళ్ళీ ఇక్కడ 3 వేసుకుంటాం. దీని కింద 3 6 9 14 ఇది 14,914 రోజులు డేస్. మరి ఎంతతో భావించాలి? ఇందాకే చేసాం. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? డిజిట్స్ 6, డేట్ ఆఫ్ బర్త్లు 6 9 54, 54తో ఇది భాగించాలి. 14,914ని 54తో ముందు ఇక్కడ చూసుకుందాం. దీంట్లో చూసుకుంటే 3 సార్లు పోదు, 2 సార్లు 108. 9లో ఎందుకు పోతే 1, 4 0 పోతే 4. పక్కన 1 దించుకుందాం. 8 సార్లు పోదు, 7 సార్లు పోతుంది. 7 4 28, 8 2, 7 5 35 2 37. ఇక్కడ ఒక తప్పు వస్తే 11లో ఎందుకు పోతే 3, ఇక్కడ 0 10 10లో 7 పోతే 3 33. పక్కన 4 దించుకుందాం. 5 6 35 35 6 సార్లు పోతుంది. 6 4 24 4 2 6 5 32 32 10 మిగిలింది. ఇక్కడేం చేయాలనుకున్నాం? శేషాన్ని 9తో భాగించాలి. 9 9 1లు 9 ఇంకా 1 శేషం. ఇది డేస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి. ఇక్కడే ఇప్పుడు తీసుకున్న డేట్ వేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే 3/5/1984. ఇప్పుడున్న డేట్ అంటే మనం తీసుకుంది 3/3/2025. ముందు ఇది చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉంటాయి అంకెలు కొట్టేయాలి. 1 ఉంది, 1 అంకె కొట్టేయాలి. ఎక్కడ కొట్టేయాలి? ఫస్ట్ ఇయర్లో చూసుకోవాలి. ఇది కొట్టేయాలి. సో 9 నుంచి వేసుకోవాలి మనం. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి.
ఇప్పుడు డేస్ ఆర్బిటాల్ థియరీ, డేస్ ఆర్బిటాల్ థియరీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఆర్బిట్స్ వేయటం. ఆర్బిట్ 9, 8, 4, నెలలో 5, డేట్లో 3, ఇవి ఆర్బిట్స్ అంటాం. సో వీటికి ముందు అవి ఏంటి రాసుకోవాలి. గుడ్డా బ్యాడ్ యావరేజ్. 9 గుడ్డు, 8 బ్యాడ్, 4 బ్యాడ్, 5 గుడ్డు, 3 గుడ్డు. అంటే 0 కూడా వస్తుంది కొన్నిటిలో. అలా వచ్చినప్పుడు అది యావరేజ్ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డేట్ నుంచి మొదలు పెట్టుకోవాలి. 3/3/2025 టు ఇప్పుడు ఇక డేస్కే కలపాలి 9 మనం. ఇయర్స్ ఆర్బిటాల్ తీలో ఇయర్స్ కలిపాం, ఈ రెండు కదిలాలు అంతే వేసాం. మంత్స్ ఆర్బిటాల్ మంత్స్కి కలిపాం, ఇది కదిలాలు అంతే వేసాం. ఇప్పుడు డేస్ ఆర్బిటాల్ తీరుగా దీనికి కలపాలి. డేస్కి 3కి 9 కలపాలి. ఎంత? 12. దానికి ఒకటి తగ్గించి వేసుకోవాలి. 11/3/2025. ఎందుకు ఒకటి తగ్గించేసుకోవాలి అంటే మనం 3కి 9 కలిపినప్పుడు అక్కడ 3 నుంచి లెక్కేస్తాం కాబట్టి చూడండి, ఇది 9, 3 కలుపుతున్నాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 12 రాదు, 11. ఇప్పుడు ఈ 11 ఇటు వేసుకుంటే 12 ఇటు వస్తే అప్పుడు 12/3/2025 టు 12 9 కలిపితే 21. మరి దాంట్లో ఒకటి తగ్గించాలి. 20/3/2025. 20 ఇటు వచ్చరికి 21. 21/3/2025. 21 9 కలిపితే 30. 30లో ఒకటి తగ్గించాలి. 29/3/2025. మరి 29 తరగతి వస్తే 30. 30/3/2025. మరి దీనికి ఎంత వేయాలి? ఇక్కడ 30 కలిపితే 9, 39 ఒకటి తగ్గించాలి అనకూడదు. ఎందుకంటే ఒక్కోసారి 30 ఉంటాయి, ఒక్కోసారి 31 ఉంటాయి. అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా కౌంట్ చేసుకోవాలి. ఇలా కౌంట్ చేసుకుంటే 30కి 9 కలపాలి. అలా కలిపేటప్పుడు ఇది మార్చి నెలకి ఎన్ని రోజులు మనకు తెలిసి ఉండాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 31 రోజు. ఇప్పుడు కలుపుదామండి. ఫస్ట్ 30 కదా, 30, 31, తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7. సో 7. నెక్స్ట్ మంత్ 7కి వెళ్ళిపోయాం. 7/4/2025. ఈ 7 టోటల్ వస్తే కలిపితే ఒకటి కలిపితే 8 అవుద్ది. 8/4/2025 నుంచి మళ్ళీ ఇది మామూలే. 8, 9 కలిపితే 17, ఒకటి తగ్గించుకుంటాం 16. 16/4/2025. మీకు కన్ఫ్యూజ్ ఏం లేదు. తప్ప రైట్ అని తేల్చి చూసుకోండి. 9 డిఫరెన్స్ ఉంటాయి. 3, 9, 12, 12, 9, 21, 29, 30 ఇట్లా డిఫరెన్స్ ఉంటాయి. అలాగే ఇటు 11, 9, 20, 29 ఎట్లా ఉంటాయి అనమాట. సో మనం కరెక్ట్ చేస్తున్నట్లు. ఇప్పుడు ఏ పీరియడ్ జరుగుతుంది వీరికి? 25 మార్చి. అంటే మార్చి 3 నుంచి మార్చి 11 దాకా 9వ ఆర్బిట్ ఉంది. అంటే గుడ్డే ఇది. సో ఇవాళ ఇది చేసే టైము 28వ తారీఖు ఫిబ్రవరి. ఈరోజైతే దీనికి ముందుది. దీనికి ముందంటే ఏంది? మనం కొట్టేసింది 1, అది కూడా గుడ్డే కదా. సో ఇప్పుడు ఇది గుడ్డే. ప్రజెంట్ వీరికి జరుగుతున్న పీరియడ్, ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్ ఏంటది? ప్రజెంట్ జరుగుతుంది 3/3/2025 టు 11/3/2025. సో ఇదేంది? గుడ్డా బ్యాడ్ యావరేజా? గుడ్. సో వీరికి ఇయర్స్ ఆర్బిటాల్ థియరీలో ప్రజెంట్ గుడ్ వచ్చింది. అలాగే మంత్స్ ఆర్బిటాల్ థియరీలో గుడ్ వచ్చింది. డేస్ ఆర్బిటాల్ థియరీలో గుడ్ వచ్చింది. అంటే వీరు ఇప్పుడు గనక ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అత్యధిక లాభాలు వీరి సొంతం అవుతాయన్నమాట. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో వచ్చే